హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోజ్ సెన్ టెక్ ఛానల్. నేను మీ వస్తాను. ఈరోజు మీ ముందుకి ఒప్పో నుంచి F29 సిరీస్, ఒప్పో F29, F29 Pro అండ్ న్యూ మోడల్స్ మీ ముందుకు వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేప్పటికి ఒప్పో F29, ఒప్పో F29 Pro రెండు మొబైల్స్ కూడా చాలా అంటే చాలా స్లిమ్గా ఉన్నాయి. ఒప్పో F29 వచ్చేటప్పటికి 7.65mm థిక్నెస్, F20 Pro వచ్చేటప్పటికి 7.55mm థిక్నెస్తో ఈ రెండు మోడల్ లాంచ్ చేశారు. సో ఒకసారి స్పెసిఫికేషన్ చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఒప్పో F29 వచ్చేటప్పటికి 6.7 inches AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+తో వస్తుంది. రెండు మొబైల్స్ కూడా సేమ్ డిస్ప్లే. అంతేకాక ఒప్పో F29 స్నాప్డ్రాగన్ 6 Gen 1తో వస్తుంది. ప్రో వచ్చేటప్పటికి డైమెన్సిటీ 7300తో వస్తుంది. సో రియర్ కెమెరా వచ్చేటప్పటికి రెండు మొబైల్స్ కూడా 50+2 సెల్ఫీ కెమెరా 16 MP తో వస్తున్నాయి. సో ఇందులో ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఒప్పో F29 6500 45 watts సూపర్ బుక్ ఛార్జ్తో వస్తుంది. F20 Pro వచ్చేటప్పటికి 6000 mAh 80 watts సూపర్ బుక్ ఛార్జ్తో వస్తుంది. సో ఇందులో ఏంటంటే మెయిన్ ఎందుకు తీసుకోవాలి మొబైల్స్ అంటే, ఈ రెండు మొబైల్స్ కూడా 18 టైప్స్ ఆఫ్ లిక్విడ్ని సర్వే చేయగలవు ఈ రెండు మొబైల్స్ కూడా. సో అంతేకాక ఇది అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, 360 degrees ఆర్మర్ డ్యామేజ్ ప్రూఫ్ బాడీ ప్రొటెక్షన్తో వస్తున్నాయి రెండు మొబైల్స్ కూడా. అంతేకాక ఇవి 14 టైప్స్ ఆఫ్ మిలిటరీ స్టాండర్డ్ టెస్ట్లో కూడా రెండు మొబైల్స్ పాస్ అవుని. అంతేగా ఇందులో ఏంటంటే వీళ్ళు న్యూ ఫీచర్ ఏం తీసుకొచ్చారంటే హంటర్ యాంటెనా ఆర్కిటెక్చర్. హంటర్ యాంటెనా ఆర్కిటెక్చర్ అంటే 300% సిగ్నల్ బూస్ట్ అనేది ఈ రెండు మొబైల్స్ లో ఉంటుంది. అదేంటంటే మేజర్ గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనం ఎక్కడికన్నా లాంగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి సిగ్నల్ క్యాచింగ్ తక్కువ ఉంటుంది అదర్ మొబైల్స్ లో. దానివల్ల ఏంటంటే మన కాల్ కనెక్ట్ అవ్వకపోవడం, లేదంటే కాల్ ఎండ్ అయిపోవడం అనేది జరుగుద్ది. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏంటంటే ఈ న్యూ టెక్నాలజీ దీనిలో తీసుకొచ్చారు. సో ఇదైతే హైలైట్ అని చెప్పొచ్చు. సో మీరు ఎలాంటి లొకేషన్ వెళ్ళినా కూడా సిగ్నల్ క్యాచింగ్ అనేది చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన ప్రాక్టికల్ వీడియో ఇప్పుడు నేను చేస్తున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. తగలబెట్టండి సార్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది IP66, 68, 69 వాటర్ రెసిస్టెంట్ అండ్ వాటర్ ప్రూఫ్తో వస్తున్నాయి రెండు మొబైల్స్. సో ఒకసారి మీకు నేను వాటర్లో టెస్ట్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి ఒకసారి. ఒప్పో F29, ఇది ఒప్పో F29 Pro రెండు కూడా వాటర్లో పడేసాను ఫుల్గానే. ఒప్పో F29 Pro చూసారు కదా, ప్రో. సో అంతేకాక ఇది అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మొబైల్స్. ఆ ఫీచర్స్ వచ్చిన రెండు మొబైల్స్ ఒప్పో F29 అండ్ F29 Pro. సో అది కూడా మీకు చూపిస్తున్నా ఒకసారి చూడండి. కెమెరాలో మోర్ అనే ఆప్షన్లో అండర్ వాటర్ అని చెప్పి ఉంటుంది. సో అండర్ వాటర్ నొక్కి చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో వాల్యూమ్ అప్ వచ్చి టేక్ ఫోటో, డౌన్ వచ్చి రికార్డ్ వీడియో, అండ్ పవర్ బటన్ టర్న్ స్క్రీన్ ఆఫ్, ఇలా ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను వాటర్లో పెట్టి చూపిస్తాను. టేక్ ఫోటో, ఫస్ట్ వన్ వచ్చి ఫోటో ఇస్తున్నాను ఫ్రెండ్స్. సెకండ్ వచ్చి రికార్డ్ వీడియో. సో వీడియో అయితే రికార్డ్ అవుతుంది అండర్ వాటర్లో. సో ఇదైతే హైలైట్ అని చెప్పొచ్చు మనం. సో వాటర్లో కూడా మనం ఫోటో తీసే
ఫీచర్ అయితే ఒప్పో వాళ్ళు తీసుకొచ్చారు. సో అండర్ వాటర్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. 19, 21, 22, 23, 24, 25 seconds వీడియో. ఓకే, సో ఇప్పుడైతే రికార్డ్ అవ్వింది, రికార్డ్ చేసా. నెక్స్ట్ వచ్చి టర్న్ స్క్రీన్ ఆఫ్. సో ఇప్పుడు మనం పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి 3 seconds పెట్టుకోవాలి. సో రిమూవ్ వాటర్, ఏమైతే వాటర్ హోల్లోకి వెళ్ళిందో ఆ వాటర్ అంతా బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, ఇదైతే హైలైట్ ఫీచర్ అని చెప్పచ్చు ఒప్పో నుంచి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నా రికార్డ్ అవున వీడియో చూసారుగా. సో అండర్ వాటర్లో మనం వీడియో రికార్డ్ చేసాం. సో ఏ మొబైల్ కూడా అండర్ వాటర్ వెళ్ళిన తర్వాత ఏ ఫోన్ కూడా పనిచేయదు. సో ఇదైతే అండర్ వాటర్లో రికార్డ్ చేసిన వీడియో చూసారు కదా, క్వాలిటీ ఇదే. ఇది ఫోటో తీసిన ఫోటో. సో వాటర్లో కూడా ఎలా ఫోటో వచ్చిందంటే సూపర్. నెక్స్ట్ వచ్చి హాట్ వాటర్ టెస్టింగ్. ఒప్పో F29 Pro, ఒప్పో F29 రెండు కూడా ఇప్పుడు హాట్ వాటర్లో పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. సో వీళ్ళు చెప్పినట్టు ఏంటంటే 18 types ఆఫ్ లిక్విడ్ని సర్వే చేయగలదు ఈ మొబైల్, 2 మొబైల్స్ అని చెప్పారు. అలాగే వాటర్లో ఆల్రెడీ చూపించా, నార్మల్ వాటర్లో, ఇప్పుడు హాట్ వాటర్లో కూడా చూపించా ఫ్రెండ్స్. చూసారుగా. ఒప్పో F29 అండ్ F29 Pro. సో ఈ 2 మొబైల్స్ కూడా నేను హాట్ వాటర్లో ముంచేసా. సో హాట్ వాటర్లో కూడా 2 మొబైల్స్ కూడా సర్వే అవ్వండి. నెక్స్ట్ వచ్చి కూల్ డ్రింక్ ఫ్రెండ్స్. చూసారా డ్రింక్, ఇది ఆటోస్ డ్రింక్. సో 2 మొబైల్స్. సో 2 మొబైల్ డ్రింక్లు అయితే ముంచేసాను. ఒప్పో F29 Pro, ఒప్పో F29 చూసారుగా. సో డ్రింక్లో ముంచినా కూడా ఏం అవ్వలే. ఒప్పో F29 Pro చూసారుగా, 2 మొబైల్స్ కూడా. సో డ్రింక్ టెస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి సర్ప్లో కూడా చూపిస్తా, వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చి సర్ప్ డిటర్జెంట్ వాటర్ ఫ్రెండ్స్. సో సర్ప్ డిటర్జెంట్ వాటర్లో కూడా ఒప్పో F29 F29 Pro 2 మొబైల్స్ కూడా ముంచేసా, చూసారుగా. ఓకే ఫ్రెండ్స్, సో ఈ 2 మొబైల్స్ కూడా ఒప్పో F29 F29 Pro 2 మొబైల్స్ కూడా 360 degrees ఆర్మర్ బాడీ డ్యామేజ్ ప్రూఫ్ ప్రొడక్షన్తో వస్తున్నాయి. అంతేకాక 14 types ఆఫ్ మిలిటరీ స్టాండర్డ్స్ టెస్ట్లో కూడా ఈ 2 మొబైల్స్ కూడా పాస్ అవ్వని. సో ఒకసారి మీకు ఈ మొబైల్స్ పైన నేను వెజిటేబుల్ కూడా కట్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. చూసారు కదా, 2 కూడా ఆన్లో ఉన్నాయి. ఆనియన్, పొటాటో, టమాటా,
ఓకే. సో 2 మొబైల్స్ కూడా ఒప్పో F29 ఆల్సో. చూడండి. సో ఒప్పో F29, ఒప్పో F29 Pro చూసారుగా. సో ఒప్పో F29 వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్తో వస్తుంది. ప్రో వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్తో వస్తుంది ఈ 2 మొబైల్స్ కూడా. సో అంతేకాక లాస్ట్ టైం లాంచ్ అయిన రెనో 13 Pro సిరీస్లో టాప్ ఏ 13 ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ కూడా ఈ 2 మొబైల్స్లో కూడా సపోర్ట్ చేస్తాయి ఒప్పో F29, F29 Proలో. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన హుస్సేన్ టెక్ ఛానల్.